tique. Enquanto tiver gemendo, eu continuo o massacre. Enquanto tiver gemendo, eu continuo o massacre. హర్ హర్ మహాదేవ్ అండి అందరికీ. కాశీలో భవ్య విశ్వనాథుడి మందిరం వచ్చేదాకా, నంది ఎదురుగా ఆ శివుడు వచ్చేదాకా మనందరి నినాదం హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవే ఉండాలండి. సంస్కృతానికి లిపి లేదు, లిపి లేదు అని పాషాండులు మ్లేచ్చులు సువార్త ప్రకటిస్తుంటారు కదండి. కానీ నిజమేంటంటే సంస్కృతానికి లిపి అనేది బుద్ధుడి కంటే పూర్వం నుండే ఉందండి. ఆ తర్వాత కాలంలోనూ ఉంది, ఇప్పుడు కూడా ఉందండి. ముందుగా ఈ పాషాండులు మ్లేచ్చులు సంస్కృతానికి లిపి ఎందుకు లేదంటున్నారో ఒకసారి విందామండి. దమ్మ ఇలా అయింది. అశోక చక్రవర్తి కాలంలో దమ్మలిపి ఎలా ఉండేదంటే అ ఆ ఇ ఉ ఏ ఓ అం అంతవరకే. తర్వాత కాలంలో అం పక్కన అహా చేర్చింది ఆర్య బ్రాహ్మణులు. విన్నారు కదండి, అం పక్కన అహా చేర్చామంట. ఆ చేర్చింది కూడా దేవనాగరి లిపిలో చేర్చామనే వీడి ఉద్దేశం ఉండి ఉంటుందండి. వీళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ జ్ఞానం అంతే కదా బాబు. మ్యాక్బుక్ నన్ను అడిగితే నేను చూపించేవాడిని కదా మ్యాక్బుక్. అహా అనేది దేవనాగరి లిపిలోనే కాదు, దాని ముందు లిపిలలో కూడా ఉందని. ఇలా పరువు తీస్తే ఎలా మ్యాక్బుక్? సువార్త పరువు తీసేసావు కదా మ్యాక్బుక్. ఇదిగోండి, నేనా నాగరి లిపిలో అహా ఉందండి. మ్యాక్బుక్ వాట్సాప్ యూనివర్సిటీ ప్రకారం అహా అనేది మనం యాడ్ చేసుకున్నాం అనుకున్నా కూడా దేవనాగరి లిపి కంటే ముందే ఉన్న నాగరి లిపిలో కూడా అహా ఉంది. కాబట్టి సంస్కృతాన్ని నాగరి లిపిలో కూడా రాయొచ్చు. మీ యూనివర్సిటీ ప్రకారమే మ్యాక్బుక్, మీ వాట్సాప్ యూనివర్సిటీ ప్రకారమే చూసుకున్న సంస్కృతానికి నాగరి లిపి కూడా లిపి, ఎందుకంటే అహా రాయొచ్చు నాగరి లిపిలో. ఇలా పరువు తీస్తే ఎలా మ్యాక్బుక్ అండి? గ్రంథలిపి కన్యాకుమారిలో దొరికిందండి ఇది. అండి ఇక్కడ కూడా చూడండి, భవానీపతి, భవానీపతి యాహ శ్రీ. గ్రంథలిపిలో కూడా రాయొచ్చు మ్యాక్బుక్. నాగరి లిపిలోనే రాయడం కాదు, గ్రంథలిపిలో కూడా సంస్కృతాన్ని రాయొచ్చు. దీన్ని బట్టి మీ వాట్సాప్ జ్ఞానం ప్రకారమే మ్యాక్బుక్ పతి అహా ఉంది అండి. ఇండోనేషియా గ్రంథలిపిలో కూడా సంస్కృతాన్ని రాయొచ్చండి. యోహ్ చూడండి, యోహ్ యోహ్ గ్రంథలిపిలో కూడా రాయొచ్చు. కరోష్టిలో కూడా సంస్కృతం రాయొచ్చు మ్యాక్బుక్. కరోష్టి లిపిలో కూడా సంస్కృతం రాయొచ్చు అనమాట అండి. గుప్త బ్రాహ్మీలో కూడా రాయొచ్చు సంస్కృతం. చూడు, ఆహా అంటే గుప్తుల కాలంలో కూడా సంస్కృతం రాయొచ్చండి. ఈ మ్యాక్బుక్ పాపము వాట్సాప్ యూనివర్సిటీ పెద్ద బొక్క పెట్టిందండి. అహా అనేది దేవనాగరి లిపిలోనే ఉందని పాపం పీడిఎఫ్లో పెట్టి పంపించినట్టున్నారు. మ్యాక్బుక్ అది నమ్మేసి ఇలా ఫూల్ అయిపోయాడు. అహా అనేది చేర్చుకున్నామని చెప్పి ఫూల్ అయిపోయాడు అనమాట. అహా అనేది చేర్చుకున్నాం అనుకున్నా కూడా ఇవ్వండి, గుప్త బ్రాహ్మీలో కూడా అహా ఉంది. మరి అంటే సంస్కృతం రాయొచ్చు అనే కదా అర్థం. ఇవ్వండి, అహా ఇక్కడ ఉందండి అహా. ఇవ్వండి, కాశ్మీర్లో దొరికిందండి, ఇది కూడా గుప్త బ్రాహ్మి ఆహా. చూడండి, 11th సెంచరీ నుండి 4th సెంచరీకి వచ్చేసామండి సంస్కృతము లిపి అనేది. ఇదిగోండి, జైన ఇన్స్క్రిప్షన్ మీద కూడా గుప్త బ్రాహ్మీలో సంస్కృతంలో రాశారండి. చూడు, ముని వైరదేవా. చూడు మ్యాక్బుక్ అహా ఇక్కడ కూడా ఉంది. గుప్త బ్రాహ్మీ జైన్ ఇన్స్క్రిప్షన్ లో కూడా అహా ఉంది. అంటే సంస్కృతాన్ని గుప్త బ్రాహ్మీలో కూడా రాయొచ్చు.
నీ వాట్సాప్ జ్ఞానం ప్రకారమే మ్యాక్బుక్. చూడండి కన్నడ బ్రాహ్మీలో కూడా రాయొచ్చండి. చూడండి దీనా. సంస్కృతానికి లిపి మాత్రమే కాదండి, వాటి మీద కావ్యాలు కూడా రచిస్తున్నారండి 400 CEలోనే. చూడండి మందసౌర్, ఓలికార, గుప్త బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్ అండి, ఇది 400 CE అండి. చూడండి వచన రచన బంధ సంస్కృత ప్రాకృతేయ కవి బిరుదయ. చూడండి వచన రచన బంధ సంస్కృత ప్రాకృతేయ. చూడండి సంస్కృతంలో కవితలు కూడా రాస్తున్నారండి 400 CEకే. లిపి మాత్రమే కాదండి, సంస్కృతంలో రచనలు కూడా ఉన్నాయండి 400 CEకే. కవి బిరుదు కూడా ఉందండి, సంస్కృత పద్య మనకి బిరుదులు కూడా ఉన్నాయండి. సంస్కృత కవులు కూడా ఉన్నారు, లిపి మాత్రమే కాదు కవులు కూడా ఉన్నారండి. చూడండి ప్రాకృతేయ గిరిభిఘ్నా. ఈ మ్యాక్బుక్ జ్ఞా లేదు, జ్ఞా కూడా తర్వాత యాడ్ చేశారన్నాడు అండి. బాబు మ్యాక్బుక్ చూడు జ్ఞా 400 CEలోనే జ్ఞా ఉంది. అంటే ఆహా ప్రకారం చూసినా జ్ఞాహ ప్రకారం చూసినా కూడా మా సంస్కృతము 400 CE కంటే ముందు నుండే ఉందన్నమాట. తెలుసుకో మ్యాక్బుక్ మీ వాట్సాప్ యూనివర్సిటీ జ్ఞానం ప్రదర్శించడం కాదు. చూడండి ఇంకో గుప్త బ్రాహ్మి అండి, ఇది శాతవాహనులదండి. ఏంటి సునీల్ ఇన్ని చూపిస్తున్నావు గుప్త బ్రాహ్మి అనుకోవద్దండి. చూడండి ఇది శాతవాహనులది, ఇది ఔలికారులది, ఇది కన్నడ బ్రాహ్మి, ఇది గుప్త బ్రాహ్మి జైనులది. అంటే సంస్కృతం అనేది ఒక్కరి దగ్గరే లేదండి, అన్ని జాతుల దగ్గర అందరి దగ్గర ఇండియా మొత్తంలో ఉందండి. అందుకనే ఇన్ని చూపించాల్సి వస్తుందండి. చూడండి ఇది కాశ్మీరు, ఇది చైనా నుండి ఇది చైనాలో ఉంది, ఇది కాశ్మీర్లో ఉంది, ఇది జైనులది, ఇది కన్నడ, ఇది ఔలికారులది మందసౌరు, ఇది శాతవాహనులది. చూడండి ఇన్ని చోట్ల కూడా మన సంస్కృతం అనేది ఉంది, సంస్కృతానికి లిపి కూడా ఉంది, కవులు కూడా ఉన్నారు. చూడండి వచన రచన బంధ సంస్కృత ప్రాకృతేయ కవి బిరుదా. కవి బిరుదులు, సంస్కృత కవి అని పేరు కూడా ఉందండి. చూడండి శాతవాహనులదండి ఇది. భగవత్యా శక్తి మాతృకాయా. చూడండి ఆహా అనేది 200 CE శాతవాహనుల కాలంలో కూడా ఉందండి. అంటే సంస్కృతాన్ని శాతవాహనుల కాలంలో కూడా మనము రాయొచ్చండి, సంస్కృతానికి లిపి ఉంది. చూడండి ఇది కుషాణ బ్రాహ్మి అండి. ఇప్పుడు దాకా గుప్తులది చూసాం కదండి గుప్త బ్రాహ్మి, ఇప్పుడు కుషాణ బ్రాహ్మిలో కూడా మన సంస్కృతాన్ని రాయొచ్చండి. చూడండి గౌతమాహ. ఇదిగోండి ఇక్కడ ఆహ, ఇది మ్యానుస్క్రిప్ట్ అండి, మ్యానుస్క్రిప్ట్లో కూడా మన సంస్కృతానికి లిపి ఉందండి ఆహా. అండి ఇది 200 BCE కుషాణ బ్రాహ్మి అండి, ఇది 400, ఇది 200 సేల్ సుత్తం అంటారండి. ఇది త్రిని వేదాన్ పారంగా. చూడండి ఇందాకేమో సంస్కృత పోయట్ బిరుదు, ఇప్పుడేమో త్రిని వేదాన్ పారంగా, 3 వేదాల పారంగతుడు అని కూడా ఉందండి. ఇది కుషాణ బ్రాహ్మి అండి 200 CE అహ పారంగా అహ అండి. ఇది కుషాణ బ్రాహ్మి 180 CE అండి, వశిష్కుడిదండి. యూపా ప్రతిష్టాపితా అహ అహ. చూడండి ఇక్కడ కూడా చూడండి, ఇగోండి అహ అహ. కుషాణుల కాలంలో కూడా సంస్కృతంలో రాయచ్చండి, సంస్కృతానికి లిపి కూడా ఉందండి. చూడండి
స్పిట్జర్ మ్యానుస్క్రిప్ట్ అండి. ఇక్కడ కూడా చూడండి అహా అహా అంటే కుషానుల కాలంలో కూడా సంస్కృతంలో రాయచ్చండి, కుషాన బ్రాహ్మీలో కూడా రాయచ్చండి అండి. ఇది ఇంకోటండి, కోసం యూప ఇన్స్క్రిప్షన్, యూపా మహాత్మనాహ. చూడండి కుషానులది కూడా ఆల్ ఇండియా ఉందండి. ఇది కోసం అండి. ఇదేమో చైనాలో దొరికిందండి స్పిట్జరు. ఇదేమో వశిష్కుడు, కుషానరాజు వశిష్కుడిది. ఇది శైలసుత్త, ఇది చైనాలదండి. చూడండి చైనా కుషానులు, ఇది కూడా చైనా, ఇది కోసం. చూడండి కుషాన కాలంలో కూడా మనకి సంస్కృతానికి లిపి ఉందండి. ఇది శుంగ బ్రాహ్మి అండి. అంటే గుప్త బ్రాహ్మీలో చూసాము, కుషాన బ్రాహ్మీలో చూసాము, ఇప్పుడు శుంగ బ్రాహ్మీలో కూడా ఉందండి. చూడండి ద్విరశ్వమేధయాజినాహ ఆహ సేనాపతే ఆహ పుష్యామిత్రస్య. పుష్యామిత్రుడు కాలంలో కూడా మనకి సంస్కృతం ఉందండి. ఇది శుంగ బ్రాహ్మి అండి. ఫస్ట్ సెంచరీ బీసీ ఆర్ ఫస్ట్ సెంచరీ సి. నేను 50 బీసీ తీసుకున్నాను అండి, మిడిల్లో తీసుకున్నాను. అంటే శుంగ బ్రాహ్మీలో కూడా సంస్కృతం రాయచ్చండి. 200 బీసీలో కూడా ఉందండి శుంగ బ్రాహ్మి. 100 బీసీ కునింద డైనాస్టిక్ ఆయనండి. ఇవ్వండి రాగ్నా. బాబు మ్యాక్బుక్ జ్ఞా లేదన్నావు కదా, ఇగో జ్ఞా రాగ్నా. చూడండి ఈ కాయను వీళ్ళ అబద్ధాలని తుట్టిదినేలు చేస్తుందండి. చూడండి కరోష్టి లిపిలో రాసినప్పుడు రాగ్నా ఆహా లేదండి, ఎందుకంటే కరోష్టిలో ఆహాలు ఉండవు కాబట్టి కరోష్టి లిపిలో లేదండి. కానీ అదే దాన్ని బ్రాహ్మీలో రాసినప్పుడు ఆహా యాడ్ చేశారండి. అంటే సంస్కృతంని కరోష్టిలో లిపిలో రాసినా కూడా ఆహా లేదు కాబట్టి అది సంస్కృతం కాదు అనేది అబద్ధమని ఇక్కడే తేలిపోతుందండి. అర్థమైందా అండి చెప్పింది? ఇప్పుడు రాగ్న కునిదాస అనేది రాస్తున్నారండి. కరోష్టిల్య లిపిలో రాసినప్పుడు రాగ్నాహ రాయలేదండి, ఆహా పెట్టలేదు, రాగ్న కునిదస అని రాశారండి. కానీ బ్రాహ్మీలో రాసినప్పుడు రాగ్నాహ అనే కరెక్ట్గా పెట్టారండి. అంటే సంస్కృతాన్ని రాసేటప్పుడు కరోష్టిలో రాసినప్పుడు ఆహా లేదు కాబట్టి సంస్కృతం లేదని కాదండి, ఆ భాషలో ఆ లిపిలో లేదు కాబట్టి రాయలేదు. ఇది సేమ్ కాయనండి, ఇది ఒక సైడు, ఇది ఒక సైడు. చూడండి బ్రాహ్మీలో రాసినప్పుడు మాత్రం రాగ్నహ అని రాశాడండి, ఆహా అని రాశాడండి. ఇప్పుడు ఆహా లేదు కాబట్టి కరోష్టి లిపిలో సంస్కృతి రాయలేము అనేది దీంతో అబద్ధం అని తేలిపోతుందండి. సేమ్ కాయిన్ మీద ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అండి. కాబట్టి ఆహా లేదు కాబట్టి సంస్కృతం లేదు, ఇంతకు ముందు లేదు, రాయలేము అనేది మూర్ఖత్వం అండి. ఈ కాయను దాన్ని తుట్టినేయాలు చేస్తుందండి. సేమ్ చూడండి రాగ్న కునిదాస, రాగ్న కునిదాస. ఇది ఉల్టా అండి, కరోష్టి కాబట్టి ఇటు నుండి ఇటు చదవాలి. మామూలు మన బ్రాహ్మీ కాబట్టి లెఫ్ట్ నుండి రైట్ చదువుతాము, కరోష్టి కాబట్టి రైట్ నుండి లెఫ్ట్ చదువుతాం అనమాట. అందుకని రాగ్న కునిదాస, రాగ్న కునిదాస. చూడండి ఒకటే కాయన్ మీద బ్రాహ్మీలో రాసినప్పుడు ఆహా యాడ్ చేశాడు, కరోష్టిలో రాసినప్పుడు ఆహా రాయలేదు. కాకపోతే రెండు సంస్కృతమే అండి, సంస్కృతంలోనే రాశారు. దీన్ని బట్టి సంస్కృతాన్ని ఏ లిపిలో అయినా రాయచ్చండి. ఆహా లేదు కాబట్టి అది సంస్కృతం కాదు అనేది మూర్ఖత్వం అండి. ఈ కాయన్ అది తేల్చేస్తుందండి. చూడండి శుంగ బ్రాహ్మి 100 బీసీ అంటే యేసు పుట్టక మునిపే మన సంస్కృతానికి లిపి ఉందండి. 200 బీసీ ట్యాబ్లెట్ మీద కూడా ఆహా ఉందండి. ఇగోండి మ్యాక్బుక్ నువ్వు చూపించిందే కదా, నువ్వు నీ వీడియోలో చూపించావు కదా ఈ ట్యాబ్లెట్ శుంగ బ్రాహ్మి అని. చూడు ఇక్కడ కూడా ఆహా ఉంది, ఇగో ఆహా వాళ్ళే ఇచ్చాడు చూడు, ఆ ట్యాబ్లెట్ని కనుక్కున్న వాళ్ళే ఇచ్చారు, ఆహా కూడా ఉంది శుంగ బ్రాహ్మీలో అని. అంటే దీన్ని బట్టి శుంగ బ్రాహ్మీలో కూడా
ఈ మన సంస్కృతాన్ని రాయొచ్చండి. ఇది 200 BC పాత టాబ్లెట్ అండి. అంటే సంస్కృతంని 200 BC శుంగ బ్రాహ్మీలో కూడా రాయొచ్చండి. ఆహా కూడా ఉంది. సంస్కృతానికి లిపి లేదు అని మీ వాట్సాప్ యూనివర్సిటీలో చెప్తే నిజం కాదు మ్యాక్ బుక్, తెలుసుకో. చూడండి, శుంగ బ్రాహ్మీలో కూడా సంస్కృతాన్ని రాయొచ్చు. ఇక మెయిన్కి వచ్చామండి. మౌర్య బ్రాహ్మీలో ఆహా లేదు అని ఈ మ్యాక్ బుక్ అన్నాడండి. ఈ మ్యాక్ బుక్ జ్ఞానం అంతే, వాట్సాప్ యూనివర్సిటీ జ్ఞానం. మౌర్య కాలంలోనే ఇంకో టాబ్లెట్ ఉందండి, దాంట్లో ఆహా రాసి ఉందండి. ఇవ్వండి ఆహా, ఇవ్వండి ఇక్కడ కూడా ఉంది ఆహా, ఇక్కడ కూడా ఉంది షా. మౌర్యుడు అశోకుడు రాసిన శాసనాల్లో ఆహా లేదు కాబట్టి మౌర్య కాలంలో ఆహా లేదు, సంస్కృతం లేదంటే ఎలా మ్యాక్ బుక్? అశోకుడు ఏమీ అక్షరమాల చేయలేదు కదా, ఇలాంటి టాబ్లెట్ ఏం రాబియలేదు కదా, తన ఎడిక్ట్స్ రాపిచ్చాడు. దాంట్లో ఆహా రాసే అవసరం రాలేదు కాబట్టి దాని దగ్గర లేదు. కానీ అదే కాలంలో ఉన్న వేరే టాబ్లెట్స్ ఇన్స్క్రిప్షన్స్ చూస్తే దాంట్లో ఆహా ఉందని తెలుస్తుంది కదా మ్యాక్ బుక్. చూడండి, 300 BC మౌర్య బ్రాహ్మీలో కూడా మన సంస్కృతం రాయొచ్చండి. సంస్కృత లిపే ఆహా ఉంది. ఇది 300 BC అని ఎలా అంటున్నావు సునీల్ అంటారా? ఇదిగోండి ఇచ్చారు చూడండి, లిపి బ్రాహ్మి తృతీయ శతి ఈసాపూర్, ద్వితీయ తృతీయ శతి ఈసాపూర్, అంటే 200 to 300 years BC పాతదన్నమాట. దీన్ని బట్టి అశోక కాలంలో కూడా మన సంస్కృతానికి లిపి ఉందండి. చూడండి, తృతీయ శతి ఈసాపూర్ 300 BC కూడా మన సంస్కృతం ఉందండి. ఒకసారి మళ్ళీ మ్యాక్ బుక్ అజ్ఞానము ఒకసారి మళ్ళీ విని నవ్వుకుందామండి. దమ్మ ఇలా అయింది. అశోక చక్రవర్తి కాలంలో దమ్మలిపి ఎలా ఉండేదంటే అ ఆ ఇ ఉ ఏ ఓ అం అంతవరకే. తర్వాత కాలంలో అం పక్కన ఆహా చేర్చింది ఆర్య బ్రాహ్మణులు. విన్నారు కదండి, అం పక్కన ఆహా చేర్చారంట. అలాగే క్షాత్రాజ్ఞ కూడా లేదన్నాడండి. వాడు చూపించిన స్క్రీనే అండి, ఇక్కడే క్షాత్రా కూడా ఉందండి. అయినా నో ఎవిడెన్స్ అంటాడు కదండి, అలానే మళ్ళీ అదే బుద్ధి చూపించాడండి, మళ్ళీ అదే అన్నాడండి. చూడండి, వినండి. తర్వాత క్షత్రజ్ఞ ఇవన్నీ ఉండవు. విన్నారు కదండి, క్షాత్ర లేదంట, జ్ఞా లేదంట. ఇవ్వండి, వాడు చూపించిన దగ్గరే ఉంది, వాడు చూపించిన స్క్రీన్లోనే షా ఉంది, త్రా కూడా ఉంది. మీకు పెద్దగా చేసి చూపిస్తాను. ఇవ్వండి, క్ష త్ర, జ్ఞా కూడా ముందే చూపించాను కదండి. ఇవ్వండి జ్ఞా, చూడండి అన్నీ ఉన్నాయండి. అయినా ఈ వాట్సాప్ యూనివర్సిటీకి లేవని అంటాడండి. సరే సునీల్, అశోకుడి కాలంలో సంస్కృతానికి లిపి ఉంది అని ఒప్పుకుంటున్నాము, కానీ మీది లక్షల సంవత్సరాలు కదా, మరి అశోకుడి కంటే ముందే ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపి అప్పుడు ఒప్పుకుంటామంటారా? గొర్రెలు ఉంది, గొర్రెలు దానికి సాక్ష్యము మీ బుద్ధుడే. మీ బుద్ధుడే తన రచనలని ఛందోబద్ధం చేయొద్దు, సంస్కృతంలో రాయొద్దు అని చెప్పాడు. నమ్మకం కలగట్లేదా? మీరే చూడండి. ఇదిగోండి, బుద్ధుడే చెప్తున్నాడండి, సంస్కృతంలో ఛందోబద్ధం నా బోధనలను చెయ్యొద్దు అని చెప్తున్నాడండి. చూడండి, 2 brothers యముల అండ్ టేకుల, బ్రాహ్మణ్స్ బై బర్త్, బుద్ధుని అడుగుతున్నారు అనమాట. లెటస్ లార్డ్ పుట్ ది వర్డ్ ఆఫ్ బుద్ధ ఇంటూ సాంస్క్రిట్ వర్స్. చూడండి, ఛందోబద్ధం చేస్తాము, రాస్తాము అని చెప్తున్నాడండి, కానీ దానికి బుద్ధుడు వద్దంటున్నాడు అండి. అంటే సంస్కృతానికి లిపి ఉండేదండి, బుద్ధుడి కాలానికే లిపి ఉంది. మనకి పనిని అష్టాధ్యాయి పనిని కూడా చెప్తాడు కదండి, నాకంటే ముందు కూడా వ్యాకరణకారులు ఉన్నారు అని. ఇది ప్రూఫ్ అండి,
పనిని చెప్తున్నాడు, బుద్ధుడు కూడా చెప్తున్నాడు అండి సంస్కృతానికి లిపి ఉందండి. కానీ బుద్ధుడు ఒప్పుకోలేదండి. యు ఆర్ నాట్ ఓ బిక్కుస్ పుట్ ది వర్డ్ ఆఫ్ బుద్ధాస్ ఇంటూ సంస్కృత్ వర్స్. వాళ్ళు అడిగారండి, యమల టేకుల అనే బ్రాహ్మణ పిల్లలు అడిగారు, మీ బోధనలను చందోబద్ధం చేస్తాము, సంస్కృతంలో రాస్తామంటే వద్దంటున్నాడు అండి. whoever does so shall be guilty of దుక్కట్ట దోష. బుద్ధుడి బోధనను సంస్కృతంలోకి తర్జుమా చేస్తే దుక్కట్ట దోషం తగులుతుందంట అండి. బుద్ధుడు చెప్తున్నాడు అండి ఈ మాటలు. అంటే సంస్కృతానికి 600 BCలో కూడా లిపి ఉంది. ఆ లిపి ఏదో మనకు తెలియదండి. అది బ్రాహ్మీ కావచ్చు, ప్రోటో బ్రాహ్మీ కావచ్చు, ఇండస్ స్క్రిప్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, మనకు తెలియదు. కాకపోతే సంస్కృతానికి లిపి అనేది ఉందండి. అండి ఇంకొక దగ్గర నుండి కూడా చూపిస్తున్నా అండి. నౌ వి లార్డ్ గివ్ ద స్పీచ్ ఆఫ్ ది అవేకెండ్ వన్ ఇన్ మెట్రికల్ ఫామ్. మెట్రికల్ ఫామ్ అంటే ఏంటి? ఇదిగోండి ఛందస్సు ఆరోపేమ. చూడండి 2 2 ఛందస్సు ఆరోపేమ. చందోబద్ధం చేస్తాము అని బుద్ధుని అడుగుతారండి, తను వద్దంటున్నాడు అండి. రిబ్యూక్డ్ దెమ్. Monks, the speech of the awakened one should not be given in metrical form. Whoever should so give it, there is an offense of wrongdoing. చూడండి, అప్పటికే సంస్కృతం ఉందండి. అంటే సంస్కృతాన్ని 600 BCలో కూడా ఉందండి. అశోకుడు కంటే ముందు నుండే ఉంది. అశోకుడు ఈ కాపీ, ఈ శాత్ర ఇవన్నీ కాపీ చేసింది, కాపీ చేసింది కూడా మన సంస్కృతం నుండే అండి. అశోకుడు ఏమి దమ్మాలిపిని క్రియేట్ చేయలేదండి, మన సంస్కృతం నుండే కాపీ కొట్టుకున్నాడు అండి శాత్ర అహా అనేది కూడా. దీన్ని బట్టి సంస్కృతానికి 600 BC దాకా ప్రూఫ్స్ ఉన్నాయండి. ఆ ముందు కూడా ఉంటుందండి సంస్కృతానికి లిపి. అవి అట్లాంటి ఇన్స్క్రిప్షన్స్ ఏమన్నా దొరికితే మనకి అది కూడా బయటపడుతుందండి. ఇండస్ స్క్రిప్ట్, సాంస్క్రిత్ అనే గట్టి నమ్మకం ఉందండి. కాబట్టి సంస్కృతానికి లిపి ఉందండి. అదేమి దేవనాగరి మీదే బేస్ అయ్యి ఏం లేదు, మనకి సంస్కృతానికి లిపి ఉందండి. అదండి సంగతి. ఎప్పటిలాగే చివరగా కాశీలో భవ్య విశ్వనాథుడు మందిరం వచ్చేదాకా మనందరి నినాదం హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ ఉండాలండి.